నంద అనే కుర్రాడు తన సొంత అక్క దివ్య సైకిల్ మీద వెళ్తూ ఉండగా లారీతో గుద్దించాడు. ఎందుకో తెలుసా? దివ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. నందని పోలీసులు అరెస్ట్ చేశారు. దివ్య ఫ్రెండ్ భూమి నంద దగ్గరికి వచ్చి, ఎందుకురా మీ అక్కని చంపాలనుకున్నావు, తను ఏం తప్పు చేసింది, ఇప్పుడు తను చావు బ్రతుకులో ఉంది తెలుసా అని అంది. అప్పుడు నంద నవ్వుతూ ఇలా అన్నాడు, తను బ్రతుకుతే మళ్ళీ చంపడానికి ట్రై చేస్తా, చస్తే ఆనందంగా జీవిస్తా అని అన్నాడు. అప్పుడు భూమి గట్టిగా ఇలా అంది, ఎందుకురా తనేం తప్పు చేసింది చెప్పు అని అంది. అప్పుడు నంద ఇలా అన్నాడు, ఈ ఏజ్లో ఈ రోజులలో ఎప్పుడు మన తాగాడు, ఏం తాగానని చెప్పి మా బాబాయ్ చేత కొట్టించేది. నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఏది కావాలన్నా మా బాబాయ్ ఇచ్చేవాడు. అంతేకాదు ఊరికే నన్ను టార్చర్ పెడుతుంది, ఫ్రెండ్స్తో మాట్లాడకు, బయట ఎక్కువ తిరగకు, ఫోన్ ఎక్కువ వాడకు అటు ఊరికే నన్ను టార్చర్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుసా, నాకు బండి కూడా మా బాబాయ్ కొనిచ్చాడు. నాకు మా బాబాయ్ చేసిన దాంట్లో సగం కూడా మా అక్క నాకేం చేయలేదు. ఎప్పుడు తన స్వార్థం తనే చూసుకునేది అని అన్నాడు. అప్పుడు భూమి ఇలా అంది, ఎప్పుడు నాకేం చేసింది అని అడుగుతున్నావు, కానీ తనకేం చేసుకుంది అని ఒక్కసారి అని అడిగేవరా? నీ కోసం మీ నాన్న కోసం తన జీవితాన్ని వదిలేసుకున్న దేవతరా అది అని అంది. అప్పుడు నంద, ఏంటి తను దేవతన అంటూ నవ్వాడు. అప్పుడు భూమి ఇలా అంది, అవునరా, మీ అక్క 5వ తరగతి చదువుతున్నప్పుడు మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది. మీ అమ్మ పోతూ నీ బాధ్యత మీ అక్కకి అప్పచెప్పింది. మీ అమ్మ చనిపోవడంతో మీ నాన్న తాగుడికి బానిస అయిపోయాడు. ఆ క్షణం మీ అక్క ప్లేస్లో ఎవరైనా ఉంటే ఏం చేసేవారో తెలుసా? కన్ఫామ్గా ఎవరికి పోతే నాకేంటి, నా జీవితం నేను చూసుకుంటా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మీ అక్క అలా కాదురా, మీ కోసం మీ నాన్న కోసం తన ఆశల్ని ఆశయాల్ని జీవితాన్ని వదులుకొని మీకోసం బ్రతుకుతుందిరా. మీరు నవ్వుతూనే నవ్వుతుంది, మీరు హ్యాపీగా ఉంటేనే తను హ్యాపీగా ఉంటుంది. తను బ్రతికేదే మీకోసం రా. ఎప్పుడు నువ్వు మందు తాగావని మీ బాబు చేత కొట్టించేది కదా, ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ చెడు అలవాట్లకి బానిస అయిపోతావు అని భయం. ఫ్రెండ్స్తో తిరిగి ఎక్కడ చెడు సవాసాలకి గురవుతావు అని భయం. నీకోసం ఎప్పుడు భయపడుతూనే బ్రతుకుతుందిరా. నిన్ను ఒక రాజులా చూడాలి అని మీ అక్క కాల. నిన్ను రాజులా చూడకోసం తను ఒక భటుడిలా సేవకుడిలా జీవిస్తుంది. నీకు డబ్బులు ఇప్పించింది, నీకు బండి ఇప్పించింది అన్నీ మీ అక్కనే, తన సొంత డబ్బులతో. ఈ విషయాలు నీకు ఏవి తెలియద్దు అని మాట తీసుకుంది. ఎందుకో తెలుసా? నువ్వు హ్యాపీగా ఉండాలి. అది తన వల్ల వచ్చిందని తెలిస్తే నువ్వు ఎక్కడ తీసుకోవని భయపడింది. తను బ్రతికేదే మీకోసం రా. అలాంటి అక్కనే నువ్వు వద్దనుకుంటున్నావు. నీ దురదృష్టం. అలాంటి అక్కే కనుక నాకుంటే నాకు ఈ లోకంతో పని లేదురా అని అంది. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఏం అక్కరా బాబు, నువ్వు తనని చంపాలనుకున్నా కూడా తను నా తమ్ముని వదిలేసారు, వాళ్ళ ఏం తప్పు లేదు అని అంటుంది. అలాంటి అక్క ఉండడం నీ అదృష్టం. వెళ్ళి మీ అక్క కాలు పట్టుకో, చేసిన తప్పుకి పారిశ్చితం దొరుకుతుంది అని అన్నాడు. అప్పుడు నంద ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. అంటే మా అక్క ఇంత మంచిదా, నేనే అర్థం చేసుకోలేదా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? వెంటనే మా అక్కని చూడాలి అంటే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే తన కన్ను మూసింది. ఒక్కసారిగా తన అక్క బాడీ మీద పడి, సారీ అక్క ప్లీజ్ అక్క, లే అక్క, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అక్క, నన్ను క్షమించక్క, నేను నువ్వు వచ్చే జన్మ అంటుంటే నువ్వే నాకు అమ్మగా పుట్టాలక్క, సారీ అక్క అంటే ఏడ్చాడు. ఇది అతని